హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకోండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్ పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేసాను అనమాట. డీటెయిల్గా అయితే చూపించలేదు, ఎందుకంటే అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది, చాలా లెంత్గా ఉంటుంది కాబట్టి చూడలేదు. ఒకవేళ ఎవరికైనా అలా లెంతీ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, అలా లెంతీ వీడియో ఒకటి తీసుకొస్తానమాట. సో ఈరోజు అయితే మేము జూ పార్క్లో వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి అన్ని యానిమల్స్ అవన్నీ కవర్ చేసాము. ఈ పార్ట్లో వచ్చేసి ఎక్వేరియం. సో ఎక్వేరియం మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంది, నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది, కానీ చాలా అంటే చాలా చిన్నగా అనిపించింది. నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఓవరాల్గా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఒక చిన్న రూమ్లో సెట్ చేశారనమాట. పర్వాలేదు, అన్నిటి మీద నేమ్స్ అవి రాసి ఉంచారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం అనమాట. కొన్ని మాత్రం మంచి వైబ్రెంట్ కలర్స్ తోటి మంచిగా అనిపించింది, అంటే ఐస్కి సూతింగ్గా అనిపించింది అనమాట. కానీ 20 రూపీస్ టికెట్ తీసుకున్నందుకు ఇంకొంచెం పెద్దగా ఉండుంటే బాగుండు అని అనుకున్నాము అందరం, చూసిన వాళ్ళం అందరం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రొకడైల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అన్నీ పక్కన పడుకొని ఉన్నాయి. ఒక ఆయన మాత్రం అక్కడ నిల్చొని అక్కడ స్వీపర్స్తో పనిచేస్తుంటే వాటిని చూస్తూ ఉన్నాడనమాట. సో చూస్తుంటేనే ఎంత ధైర్యంగా నిల్చున్నాడో అనిపించింది ఆయన చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్ పార్క్ అనమాట. దాని పక్కనే ఉంటుంది. రెప్టైల్స్ అన్నీ, స్నేక్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఇగ్వానా. సో ఇగ్వానా బొమ్మ పెట్టారు స్టార్టింగ్లో. అక్కడి నుంచి ఇంకా ఫస్ట్ ఇగ్వానాస్, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మనకి స్నేక్స్, దాని నేమ్, ఎవ్రీథింగ్ దాని కింద మెన్షన్ చేసి ఉంచారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ మనకి అసలు బయట కనిపించని స్నేక్స్. మామూలుగా అయితే సిటీస్లలో మనం ఎక్కువ చూడం కదా, పిల్లలు కూడా ఎక్కువ చూడరు కదా, అవన్నీ అక్కడ కోబ్రా, పైథాన్, అన్ని రకాల స్నేక్స్ అనమాట అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తూ ఉండొచ్చు. మామూలుగా పిల్లలకి ఇది ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా కూడా బాగా అనిపిస్తుంది. సో కొన్ని అయితే కనిపించాయి, కొన్ని అయితే కనిపించలేదు, లోపల ఎక్కడో దాచుకున్నాయి. సో నార్మల్గా ఓవరాల్గా కొన్ని తీసి చూశాను. ఇక్కడైతే ఇది ఉడుము అనమాట. ఊళ్ళో చూడడమే కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూశాను. సో ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.